మరి పౌలు గారి చేత రాయబడ్డది. మరి పౌలు గారు ఈ యొక్క గలతీ పత్రిక తను రాశాడు. మరి దీంట్లో కొన్ని సత్యాలు మనం గ్రహిస్తాం. మరి ఖచ్చితంగా మనం ఎంత సత్యం ఎంత గ్రహిస్తుంటామో మనం అంత స్వతంత్రంగా మనం జీవిస్తుంటాం. మరి నేడు చాలా మంది సత్యము తెలియకపోవడం బట్టి మరి దేవుని వాక్యం సెలవిస్తుంది, సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి ఖచ్చితంగా మరి ఒక సువార్త, ఒక సత్యం మనం తెలుసుకొని మనం జీవిస్తున్న కొలది ఆ ఆనందం ఎంతో ఉన్నతంగా ఉంటుంది. మరి ఆ ఒక అనుభూతి ఎంతో గొప్ప ఉంటుంది. దేవుని బిడ్డలారా, అనేక మంది కనపరచాలి కాదు, కానీ మనము వ్యక్తిగతంగా సంతోషంతో మనము గడుపుతుంటాం దేవునితో. అటువంటి సంబంధంలో మనం ఉంటుంటాం. కాబట్టి మరి ఈ యొక్క సాయంకాల సమయంలో మరి ప్రభు చిత్తం అయితే ఒక్కొక్క భాగం చేసుకుంటూ వెళ్దాము. మరి గలతీ పత్రిక మనము చూసినట్టయితే, ఇది ఇంకా మనం లోతుగా మనం ధ్యానం చేసినట్టయితే, ఫస్ట్ జర్నీ మరి ఇది ఒక పౌలు గారు ఫస్ట్ జర్నీ మనం చూస్తాము. అపోస్తుల కార్యంలో మొదటి ప్రయాణము. మరి అపోస్తుల కార్యము 13-14లో మనము చూసినట్టయితే ఫస్ట్ మిషనరీ జర్నీ. తర్వాత అపోస్తుల కార్యము 15వ అధ్యాయము మరి జెరూసలేం కౌన్సిల్ అని ఉంటది. అక్కడ యూదా మతస్థులు వాళ్ళు ఎప్పుడు కూడా మరి యూదా మతస్థులు అంతా కూడా దేనిపైన ఆధారపడుతూ వాళ్ళు జీవిస్తారంటే మోసాయిక్ లా అంటే మోషే ధర్మశాస్త్రము, అదేవిధంగా సున్నతి ఆచారము, అదేవిధంగా సబ్బాతు, ఇవి ఆచరిస్తేనే నువ్వు ప్రభులోనికి రాగలుగుతావు అని ఒక బోధ వాళ్ళు బోధిస్తుంటుంటారు అనమాట. సో ఇవన్నీ కాకుండా మనం నేరుగా గలతీ పత్రికలో మనం బోధము. దాని యొక్క ఇంట్రడక్షన్ నేను ఇవ్వాలంటే చాలా సమయం పడుతుంది కానీ ఇప్పుడు అంత గలతీ పత్రికలో మరి 4 ప్రాంతంలో మనం 4 ప్రాంతములు చూస్తుంటాం. అక్కడ 4 పట్టణాలు కదా. అక్కడ ఆ పట్టణాల పేరు మీరు రాసుకోవచ్చు. మీరు అపోస్తుల కార్యములు 13-14లో ఉంటది. పిసిడియన్ యాంటియోక్. తర్వాత అపోస్తుల కార్యం 13:51 వచనంలో ఐకానియం. మరి అపోస్తుల కార్యము 14:8 వచనం లిస్ట్రా అనే ఒక ప్రాంతం. తర్వాత చివరి మరి 4వది అపోస్తులు 14లో 19-21 వచనం మనం చూస్తే డెబ్రియా అనే ఒక పట్టణాలు. ఇవన్నీ కూడా ఈ గలతీలో ఇవన్నీ పట్టణాలు అన్నమాట. ఈ పట్టణాలన్నీ కూడా మనం అపోస్తుల కార్యంలో మనం చూస్తాం. అంటే అపోస్తులు మరి పౌలు గారు ఒక మొదటి ప్రయాణం చేసి మళ్ళీ తిరిగి యెరూషలేముకు వచ్చిన తర్వాత గందరగోళం చూస్తుంటాడు అన్నమాట. అక్కడ కన్ఫ్యూజన్ ఏర్పడింది అన్నమాట. అక్కడ ఈ కన్ఫ్యూజన్ ద్వారా పౌలు గారు రాస్తాడనమాట ఈ పత్రిక. పౌలు గారు గలతీ పత్రిక రాస్తుంటాడు. ఆ గలతీ దేశంలో ఉన్న ఈ పట్టణాలకి రాస్తుంటారు. ఇప్పుడు యూదులను కన్ఫ్రంట్ చేస్తుంటారు అనమాట. అంటే యూదులను ఖండిస్తూ రాస్తుంటాడు అనమాట. సో మరి అద్భుతంగా ఇప్పుడు పౌలు గారి ఒక మాటలు మనం విందాము. పౌలు గారు ఏ విధంగా తను గలతీ పత్రికను ఆరంభం చేశాడో మరొకసారి మనము పౌలు గారి మాటల ద్వారా మనం విందాము. గలతీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం మనం ఒకసారి చదివి నాకు సాయం చేయాలి. గలతీ పత్రిక 1వ అధ్యాయము 1వ వచనము. మనుషుల మూలంగానైనను ఏ మనుషుని వలనైనను కాక యేసుక్రీస్తు వలనను ఆయనను మృతులలో నుండి లేపిన తండ్రి అయిన దేవుని వలనను అపోస్తులుడిగా నియమింపబడిన పౌలను నేనును నాతో కూడానున్న సహోదరులందరూ గలతీలోనున్న సంఘములకు శుభమని చెప్పురు ఆయనది. చాలు. ఈ యొక్క మాట మనం ఒక్కసారి ఇది ధ్యానం చేద్దాం. మరి దేవుడు మనందరికీ కృప దయచేయను గాక. మరి ఈ యొక్క వాక్య ధ్యానం చేస్తుండగా మనందరం శ్రద్ధగా
మరి దేవుని సహాయం కోరుదాము, పరిశుద్ధాత్మ నడిపింపు కోరుదాము. మరి సత్యవాక్యం మనం ధ్యానం చేస్తుండగా మరి ఒక వాక్యంలో మనము మునిగిపోవడానికి, తర్వాత దాంట్లో ఉన్న మర్మాలను మనం తెలుసుకొని, ఆ సత్యాలను తెలుసుకొని ఇంకా మనం స్వతంత్రంగా జీవించడానికి దేవుడు మనందరికీ సాయం దయచేయను గాక. ఆమేన్. మరి ఈ సమయంలో పౌలు గారు ఈ గలతీ పత్రికలో మొదటి వచనంలో ఏమని రాస్తుంటాడంటే, తన్ను తాను పరిచయం చేసుకుంటున్నాడు. నేను ఎవరి ద్వారా పంపబడలే, ఎవరి ద్వారా నేను ఎన్నుకోబడలే, ఎవరి ప్రభావం ద్వారా నేను మీ ముందడికి రాలే. అంటే నన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అని పరిచయం చేస్తున్నాడు. ఐఎమ్ నాట్ సెంట్ టు యూ బై ఎనీ పర్సన్, ఎనీ అథారిటీ, ఎనీ డొమినియన్, బట్ హ్యావ్ కమ్ టు యూ త్రూ క్రైస్ట్. నేను యేసు ద్వారా. ఇక్కడ చాలా బాగుంటది. మరి పౌలు ఆ గలతీ పత్రికలో 1:1 మనం చూస్తే, దిస్ లెటర్ ఈస్ ఫ్రమ్ పౌల్ an apostle. I was not appointed by any group. I was not appointed by any group. నేను ఏ గ్రూప్ ద్వారా నేను అపాయింట్ అవ్వలే. నన్ను ఎవరు ఎన్నుకోలే. నన్ను ఎన్నుకొని మీ వద్దకు పంపలేదు. I was not appointed by any group of people or any human authority. ఏ మనిషి అధికారం ద్వారా నేను ఎన్నుకోబడలే, నేను ఎంపిక చేయబడలేదు. మీ వద్దకు నేను ఏ మనిషిని అధికారం ద్వారా మీ వద్దకు రావడం లేదు. మీ వద్దకు ఈ మనుషుల ఇచ్చ ద్వారా నేను మీ దగ్గరికి నేను వస్తలేను. But by Jesus Christ himself, by the God the Father who raised the Jesus from the dead. యేసు క్రీస్తు ద్వారానే. చాలా మంది ఈ లోకంలో ఉన్నప్పుడు నేను వాళ్ళ ద్వారా పంపబడ్డా, వాళ్ళు చెప్తే నేను సేవకు వచ్చినా, వీళ్ళు చెప్తే నేను సేవకు వచ్చినా, వీళ్ళు మాట్లాడితే నేను ఈ విధంగా అయినా, నేను వీళ్ళు చెప్పడం బట్టి నేను సేవ ఆరంభం చేసిన అని చెప్తూ వాళ్ళ సేవలో చెప్తుంటారు. కానీ పౌలు గారు నేరు ఏం చెప్తున్నారంటే, I was appointed by Jesus Christ. I was not appointed by any human authority. I was not appointed by any group. ఏ గ్రూప్ ద్వారా నేను అపాయింట్ అవ్వలే. నేను నేరుగా క్రీస్తు నన్ను ఎన్నుకున్నాడు, నన్ను ఏర్పరచుకున్నాడు. ఆ సువార్త, క్రీస్తు సత్య సువార్త మీతో ప్రకటించడానికి నన్ను ఏర్పరచుకున్నాడు అని పరిచయం చేస్తుంటాడు గలతీ సంఘముతో. ఎంత గొప్ప మాట. చాలా మంది ఈ మొదటి మాటనే నాకు చాలా బాగా అనిపిస్తుంది. యు ఆర్ అపాయింటెడ్ బై జీసస్, యు ఆర్ కాల్డ్ బై జీసస్. We are not appointed by any human authority. We are not called by any human groups. We are called and we are appointed by Jesus himself. ఆ యేసుక్రీస్తు ద్వారా నువ్వు నేను పిలువబడ్డం ఈ రోజు కూడా. అందుకోసం పౌలు గారిని యేసుక్రీస్తు ప్రభు పిలుచుకున్నాడు. ఎందుకు? ఆయన నేరుగా పిలుచుకున్నాడు. ఎందుకంటే అక్కడ గలతీ పత్రిక మనం అంతా కూడా ధ్యానం చేస్తే అక్కడ గందరగోళ పరిస్థితి ఉంది. There were lot of confusion. చాలా కన్ఫ్యూజన్ స్టేట్ లో ఉన్నారు చాలా మంది అక్కడ. యూదా మతస్థులేమో ఒక ఆచారంకి వాళ్ళు లోబడి పనిచేస్తున్నారు. ఆచారం ఏంటంటే చూడండి, మరి అదే ఒక 6వ వచనం మనం చూద్దాం. గలతీ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం చదివి వినిపియాలి నాకు. క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వాణిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవట చూడగా నాకు ఆశ్చర్యం అగుచున్నది. నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. అసలు తెలుగులో చదివితే అసలు దాంట్లో ఉన్న శక్తి కొంచెం తగ్గిపోతుంది. ఇంగ్లీష్ లో ఐ వాజ్ షాక్డ్, ఐ వాజ్ అస్టోనిష్డ్. ఇంత త్వరగా మీరు భిన్నమైన సువార్తకి ఎలా మీరు తిరిగిపోతున్నారు? ఇంత త్వరగా మీరు భిన్నమైన సువార్తకు మీరు తిరిగిపోతున్నారు ఏంటి అని పౌలు గారు చెప్తున్న మాట ఇది సంఘంతో. ఇంత త్వరగా కదా, ఇంత త్వరగా
I am shocked that you were turning away so soon from God. You called who called you to himself through the loving mercy of Christ. యేసుక్రీస్తు కృప ద్వారా మీరు పిలువబడ్డారు, కానీ ఇప్పుడు త్వరగా ఏమైపోతున్నారంటే భిన్నమైన మాటలకి, భిన్నమైన సువార్తకి మీరు చెవునొగ్గి మళ్ళీ జారిపోతున్నారేంటి? పౌలు బోధ ఏంటంటే బై ఫెయిత్ త్రూ గ్రేస్ వి ఆర్ సేవ్డ్. యేసుక్రీస్తు యందు విశ్వాసము ద్వారా, కృప ద్వారా మనం రక్షింపబడ్డామని పౌలు గారు చెప్తున్నారు. అది సత్య సువార్త. ఇక యూదా మతస్థులు ఏమంటారంటే మనము లోక పద్ధతి ఆచారములతో, ఈ లోక మూల పాఠముల ద్వారా, సంస్కారము ద్వారా, మనుషులు ఏర్పరిచిన సంస్కారము ద్వారా, రూల్స్ ద్వారా మనం నీతిమంతులం అవుతామని పౌలు గారు అది ఖండిస్తున్నాడు. క్రీస్తునందు విశ్వాసము వలనే మనకి రక్షణ అనేది పౌలు చెప్తున్నాడు అనమాట. ఆ సువార్త ఎవరిచ్చారని? నేరుగా క్రీస్తు పౌలు గారికి ఇచ్చిన సువార్త అది. పౌలు గారికి అందించిన సువార్త అది. పౌలు గారు పొందుకున్న సువార్త క్రీస్తు నుంచి. అది ఏంటంటే బై ఫెయిత్ త్రూ గ్రేస్ వి ఆర్ సేవ్డ్. ఆయన నందు విశ్వాసం, క్రీస్తునందు విశ్వాసము, ఆయన కృప ద్వారా మనం రక్షణలోకి వచ్చామని. ఇక్కడ మనము యూదా మతస్థులందరూ కూడా దేని ఆచరిస్తున్నారంటే కదా, దేని ఆచరిస్తున్నారంటే ఆచారముతో కూడిన భక్తి, ధర్మశాస్త్రాన్ని ఆధారం చేసుకొని వాళ్ళు నీతిమంతులు అవ్వాలని వాళ్ళు ప్రయత్నం చేస్తారు, కానీ వాళ్ళు ఎప్పుడు కూడా నీతిమంతులు కాలేరు కదా. మరి గలతీ పత్రిక 3వ అధ్యాయము 28వ వచనం ఒకసారి చదువునానా? గలతీ పత్రిక 3వ అధ్యాయము 28వ వచనం చదువునాను ఒకసారి. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసుక్రీస్తు నందు మీరందరూ ఏకముగా ఉన్నారు. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. ఆమేన్. ఇక్కడ మనం చూస్తే ఈ గలతీ పత్రికలో మనం చూస్తే 3:28లో ఇందులో అసలు ఇది అద్భుతమైన మాట. ఈ మాట మనకు అర్థమైతే మనం ఇంకా ఎంతో ఆ కృపలో మనం జీవించగలుగుతాం దేవుని బిడ్డలారా. ఇక్కడ ఈ యొక్క మాట మనము గలతీ పత్రికలో 3వ అధ్యాయం 28వ అధ్యాయము మీరు చాలా జ్ఞాపకంలో ఉంచుకోవాలి. ఈ మాట ఒకటి, గలతీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం ఒక మాట, తర్వాత గలతీ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం, ఇవన్నీ అసలు ప్రతి వాక్యము మనకి అవసరము దేవుని బిడ్డలారా. ఏది కాదనలే మనం. ఎవ్రీ వర్డ్ ఈజ్ ఎసెన్షియల్. దేవుని వాక్యం అందుకోసం, మనం ఆ వాక్యములో మనం ఎంతగా మనం సమయం వెచ్చిస్తామో నువ్వు అసలు ఎంత స్వతంత్రంగా ఉంటావు. ఎందుకంటే నువ్వు చాలా మంది ఈ రోజులలో భయంకరమైన భిన్నమైన సంగతులకు వాళ్ళ చెవియొగ్గి ఎంతగానో మోసపోతున్నారు వాళ్ళ జీవితంలో, ఎంతగానో దిగజారిపోతున్నారు వాళ్ళ జీవితంలో. ఎందుకంటే నువ్వు బై ఫెయిత్ only we are going to be saved. By faith we are going to lead our life. Only faith in Jesus Christ will take us to heaven. Not our rules, not customs, not traditions, not any membership. You are membership in Christ. Nu Kristulo membership unnavu ippudu. హల్లెలూయా. మరి ఈ యొక్క సంగతి మనం చూస్తే పౌలు గారు సూటిగా మాట్లాడుతున్నాడు ఏంటంటే 28వ వచనం మరొకసారి చదువున. గలతీ పత్రిక 3వ అధ్యాయము 28వ వచనము. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసుక్రీస్తు నందు మీరందరూ ఏకముగా ఉన్నారు. యేసుక్రీస్తు నందు మీరందరూ ఏకముగా ఉన్నారు. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దానము ప్రకారులై వారసులం. హల్లెలూయా. పవర్ఫుల్ వర్డ్.
పవర్ఫుల్ వర్డ్ ఇది, చాలా చక్కని వచనం ఇది. మీరు దయచేసి రాసుకొని దాన్ని ధ్యానం చేయండి. ఇది మీకోసం ఇది మన అందరి కోసం దేవుడు ఏర్పాటు చేసిన ఒక ధ్యానం ఇది. హల్లెలూయా. క్రీస్తు ఇక్కడ చూస్తే ఈ యొక్క గలతీ పత్రిక 3వ అధ్యాయము 28వ వచనం మనం చూసినట్టయితే, ఇందులో యూదుడని గ్రీస్తు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసుక్రీస్తు నందు మీరందరూ ఏకముగా ఉన్నారు. యేసుక్రీస్తు నందు మీరు అందరూ ఏకముగా ఉన్నారు. యేసుక్రీస్తు నందు మీరు అందరూ ఏకముగా ఉన్నారు. హల్లెలూయా. ఇప్పుడు ఆ ఆది సంఘంలో మనం చూసినట్టయితే సమస్య ఏంటంటే భయంకరమైన అనైక్యత మనం చూస్తున్నాం. డిస్యూనిటీ ఇస్ ఎ వైరస్ నౌ ఆల్సో దెన్ ఆల్సో. అప్పుడు కూడా ఈ డిస్యూనిటీతోనే ప్రాబ్లం వచ్చింది, ఇప్పుడు కూడా డిస్యూనిటీతో ప్రాబ్లం వచ్చింది. సమస్య దేంతోనే అంటే అనైక్యత. ఇక్కడ ఈ గలతీ సంఘంలో అసలు గలతీ సంఘము చాలా మంచి సంఘము, గొప్ప సంఘము. కానీ అక్కడ ఉన్న కొందరు యూద మతస్థులు వీళ్ళు చాలా కాలర్ ఎగిరేసుకొని ఉంటారన్నమాట. ఎందుకంటే మేమే అబ్రహాము సంతానము, మేమే నిజమైన దేవుని బిడ్డలము, మేము మోసాయిక్ లా మోషే ధర్మశాస్త్రాలను పాటించువారము, మేము సబ్బాత్ రోజు పాటించువారము, మేము సున్నతి ఆచారము పాటించే వాళ్ళము. అంటే పెద్ద కులపు వారు. Jewish people are very prideful people. చాలా చాలా వాళ్ళు ఎప్పుడు వెరీ వెరీ హైలో ఉంటారు వాళ్ళు. ఎందుకంటే we are the Jewish, మేము యూదా మతస్థులము అని వాళ్ళు ఒక ఆ గర్వముతో కూడిన ఒక అహంభావముతో వాళ్ళు జీవించేవారు అనమాట. మేమే అబ్రహాము సంతానము, మా పితరుడు యూదా మతస్థులంతా కూడా వాళ్ళు వాయించుకుంటే చెప్పేది ఏంటంటే మేమే అబ్రహాము వారసులము. ఇక ఎవరు ఇక తక్కిన వాళ్ళంతా ఎవరు యూదా. ఇప్పుడు ఆ అన్యులంతా ఏం చేస్తుండే తలదించుకొని ఉంటుండే, అన్యులంతా కూడా తలదించుకొని ఉండాలి. ఇప్పుడు యూద దేశస్తులు పెద్ద కులపు వారు, తక్కిన వాళ్ళంతా ఇక వాళ్ళు జెంటైల్స్. అంటే దే విల్ ఇప్పుడు యూద మతస్థులు ఎప్పుడు కూడా వాళ్ళు దేని వాళ్ళు అనైక్యతను సృష్టించుండే. అంటే వాళ్ళు క్రీస్తునందు విశ్వాసం ఉంచడం కాదు, ఆచారముతో కూడిన భక్తి, ఆచారము అందు వాళ్ళు మనసుంచేవారు, పద్ధతుల మీద మనసుంచేవారు, ధర్మశాస్త్రం మీద మనసుంచేవారు. అందుకోసం మనము ఆ సువార్తల్లో ఉంటుంది, సుంకరి ప్రార్థన దేవుడు వింటాడు, ఫరిసేయుడు ప్రార్థన దేవుడు వినాడు. ఫరిసేయుడు ప్రార్థన మనందరికి తెలుసు. ఫరిసేయుడు ఏమంటాడు? నేను నా రాబడిలో 10వ భాగం నేను ఇస్తున్న దేవా, నేను ప్రతి శుక్రవారం ప్రార్థన చేస్తున్న దేవా, నేను ధర్మశాస్త్రంను నేను అనుసరిస్తున్న దేవా, నీ ఆలయంలో నేను కనపరుచుకుంటున్న దేవా, ఆ సుంకరి కంటే నా నీతి గొప్పది అని దంభముగా చెప్పుకునేవాడు. యూదులు కూడా ఆ విధంగా డంబముతో కూడిన భక్తి అన్నమాట. వాళ్ళు ఎప్పుడు కూడా ధర్మశాస్త్రము మూలంగా నీతిని అనుసరిస్తూ వాళ్ళు జీవిస్తారు. కానీ వాళ్ళ నీతి దేవుడు కోరే నీతి కాదు. వాళ్ళ నీతి
దేవుడు ఆశించిన నీతి కాదు. ధర్మశాస్త్రం మూలంగా ఎవరు నీతిమంతులు అవ్వరు. అందుకోసం యేసుక్రీస్తునందు విశ్వాసము ద్వారా మనం నీతిమంతులం. ద పవర్ ఆఫ్ గాస్పెల్ ఈస్ టు బ్రింగ్ transformation in the people's lives. The power of law is just pretending to be a holy person, but you are not a holy person. చాలా జాగ్రత్తగా వినండి. నిజమైన దేవుని యొక్క సత్య సువార్త ఒక శక్తి ఏంటంటే, నువ్వు అది విని ఆ సత్య సువార్తను నువ్వు విని అంగీకరించినప్పుడు నీ లోపల రూపాంతరము జరుగుతుంటుంది. నువ్వు మళ్ళీ నువ్వు వెనుకకి వెళ్ళలేవు. నువ్వు హల్లెలూయా. నౌ మై డాటా ఇస్ గోయింగ్ అప్. ఓకే, జాగ్రత్త వినండి. నువ్వు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి జీవించే జీవితము వలన ప్రతిరోజు నూతన రూపాంతరంలోనికి వెళ్తుంటావు. మళ్ళీ వెనకకి వెళ్ళవు నువ్వు. caterpillar become butterfly. Again butterfly will not become a caterpillar. ఒక గొంగడి పురుగు చీతకొక చిలుక లేక మారుతుంది, కానీ తిరిగి చీతకొక చిలుక గొంగడి పురుగు లేక మారే లేదు. అందుకోసం ఇక్కడ యూదా మతస్థులను కన్ఫ్రంట్ చేస్తుంటాడు, యూదా మతస్థులను ఎదిరిస్తుంటాడు. పౌల్ ఇంటాలరెన్స్ అనే టాలరెంట్ చేయలేడు ఆయన. పౌలు ఎందుకంటే పౌలుకున్న ప్రత్యక్షత ఏంటంటే క్రీస్తు యందు విశ్వాసము ద్వారా నువ్వు రక్షణ. యూదా మతస్థులు ఏంటంటే లేదు, మనము ఈ మనుషుల పద్ధతులు ఆచరించి జీవించడము. మనుషుల పద్ధతులు ఈ రోజు చాలా మంది మనుషుల పద్ధతులు విని వాళ్ళ జీవితాలను పాడు చేసుకుంటున్నారు. కానీ simple faith, your faith in Jesus Christ will make you whole. It will take you to the greater heights. ఆయన అందు విశ్వాసం ఉంచడం వలన. హల్లెలూయా. మరి దేవుడు ఇక్కడ ఈ యూదా మతస్థుల సమస్య ఏంటంటే, ఒక 3 గుర్తింపులు వాళ్ళు పాటిస్తారు. 3 గుర్తులు వాళ్ళ జీవితంలో. వాళ్ళు ఏంటంటే, యూదా మతస్థులు మనం చూస్తే మేము యూదులము, ఐఎమ్ జీవ్, నేను యూదుని అని డంబముతో వాళ్ళు ఉంటారు, అహంతో ఉంటారు. అప్పుడు అన్యులు ఏమవుతారు? తలదించుకొని ఉంటారు. కానీ పౌలు గారు ఏమంటున్నాడు? యేసుక్రీస్తు అందరికీ దేవుడు. హల్లెలూయా. యేసుక్రీస్తు కేవలం యూదులే కాదు. గాడ్ షెడ్ హిస్ బ్లడ్ ఫర్ ఆల్. యేసుక్రీస్తు రక్తము సర్వ పాప పరిహారము, రక్త ప్రోక్షణం ఆవశ్యకం. తద్రక్తం పరమాత్మైన పుణ్యదానం బలియాగము, సర్వ పాప పరిహారము. హల్లెలూయా. సర్వ పాప పరిహారం అంటే ఈ లోకంలో ప్రతి ఒక్కల కొరకు తన రక్తము చిందించాడు. ప్రతి ఒక్క పాపి కొరకు పరిహార బలిగా ఆయన బలి అయిపోయాడు. పాపము ముళ్ళు విరిగిపోయింది యేసుక్రీస్తు మరణము ద్వారా. అందుకోసము సిల్వ వేయబడిన యేసుక్రీస్తుని నేను ప్రకటిస్తున్నాను అంటాడు. మరి యూదా మతస్థులు, మేము యూదులము. ఈ రోజు కూడా చాలా మంది మేము సంఘంలో పెద్దవాళ్ళము. ఐఎమ్ నాట్ అగేన్స్ట్ దట్ కైండ్ ఆఫ్ పీపుల్, బట్ మనం తగ్గింపుతో సేవ చేయాలి దేవుని బిడ్డలారా. హల్లెలూయా. వి షుడ్ హంబుల్ అండ్ వి షుడ్ ట్రస్ట్ గాడ్. మనం తగ్గించుకోవాలా, సేవ చేయాలి, అంతే. ఆమేన్. అందుకోసం అపోస్తుల బోధలో ఎదిగిన వాళ్ళతో ఎక్కువ మంది ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కూడా ఆ దేవుని సంతోషపెట్టే బతుకుతారు వాళ్ళు. అందుకోసం నేను ఇంకా మనుషులను సంతోషపెట్టే వారి ఉంటే నేను సేవకుడు కాలేను అంటాడు పౌలు గారు గలతీ పత్రికలోనే. If I become a still pleasers of man, I cannot become the servant of God. నేను ఉన్నట్టే మాట్లాడతాను అంటాడు పౌలు గారు. ఈరోజు దేవుని బిడ్డలారా, దేవుడు ఉన్నట్టుగా మనం ముంగట తన వాక్యము ద్వారా మనకు ప్రత్యక్షంగా మనకి కనబడుతున్నాడు. ఈ రోజు మనం నమ్మాలి ఏంటంటే, ఆయన అందు విశ్వాసం
విశ్వాసము ద్వారా కృప ద్వారా మనం రక్షింపబడ్డాం కానీ మన క్రియల మూలముగా కాదు, ఆచార పద్ధతులతో కాదు, మరి ఈ లోక సాంప్రదాయము బట్టి కాదు, సంస్కారాలు బట్టి కాదు. మరి ఇక్కడ యూద ప్రజలు ఇక్కడ డంబముగా ప్రవర్తిస్తున్నారు. మేము అబ్రహాము సంతానము, మా నీతి గొప్పది అని ఆ డంబము వాళ్ళలో ఉండే. తర్వాత వాళ్ళు సున్నతి ఆచారము కలిగి ఉండేవారు, సున్నతి ఆచారం పాటించేవారు, ప్రతి సబ్బత్ రోజు పాటించేవారు, మొసాయిక్ లా మోషే ధర్మశాస్త్రం వాళ్ళు పాటించేవారు అని వాళ్ళు అలా డంబంతో ఉండేవారు. కానీ పౌలు గారు వచ్చేసి ఏమంటాడంటే, మీరు ఇవన్నిటి ద్వారా మీరు నీతిమంతులు అవ్వరు, కానీ క్రీస్తు నందు విశ్వాసం ద్వారానే నీతిమంతులుగా తీర్చబడతారు మీరు. హల్లెలూయా. ఇక ఆ విశ్వాసమే మిమ్మల్ని ఎదిగింపజేస్తుంది. అయినప్పటికీ కూడా ఎప్పుడైతే మనం యేసుక్రీస్తు నందు విశ్వాసం ద్వారా రక్షింపబడ్డామో, మళ్ళీ ఏమైపోతుంది అంటే, కొంతమంది వచ్చి ఏం చేస్తారంటే, మనము విశ్వాసము నుంచి తొలగించడానికి కొన్ని తప్పుడు సిద్ధాంతాలు మన మీద ఉంచుతుంటారు. మోషే ఇక్కడ కూడా అందుకోసం గలతీ పత్రికలో పౌలు ఆ మాట అన్నాడు. మళ్ళొకసారి చూడండి, గలతీ పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం మళ్ళొకసారి చదువునానా. మేము ఇది వరకు చెప్పిన ప్రకారం ఇప్పుడును మరలా చెప్పుచున్నాము, మీరు అంగీకరించిన సువార్త గాక మరి ఒకటి ఎవడైనాను మీకు ప్రకటించిన ఎడల వాడు శాపగ్రస్తుడు అగును గాక. అబ్బో, ఎంత భయంకరమైన మాట. ఇంకా ఈ 9వ వచనంలో మనము పౌలు గారు అంటాడు, ఇంకా ఈ సువార్త కాక ఇంకా వేరే సువార్త మీకు ప్రకటించిన ఎడల వాళ్ళు శాపగ్రస్తులు అని అంటాడు. ఆ సువార్త ఏంది? వాట్ ఈస్ ద ట్రూ గాస్పల్? కీపింగ్ ఆఫ్ ఫెయిత్ ఇన్ క్రైస్ట్. ఆ యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచడమే. ఆయన నందు విశ్వాసం ఉంచడం వల్ల రక్షణ. ఇంకా పద్ధతుల ద్వారా, ఆచారముల ద్వారా, సంస్కారముల ద్వారా కాదు. హల్లెలూయా. అక్కడ మనం చూస్తే, ఈ గలతీ పత్రికలో మనం చూస్తే చాలా మంది యూదా సాంప్రదాయం ఆచరిస్తూ వాళ్ళు జీవించేవారు. వాళ్ళతో మాట్లాడుతుంటారు అన్నమాట. మీరు 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 ఇంత త్వరగా మీరు 6వ వచనం చదువునా మళ్ళొకసారి. గలతీ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం చదువు. క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వాణిని విడిచి భిన్నమైన సువార్త తట్టకు మీరు ఇంత త్వరగా తిరిగిపోవట చూడగా నాకు ఆశ్చర్యం అగుచున్నది. చదువునా, నాకు కాల్స్ వస్తున్నాయి. ఇది వేరే కంటిన్యూగా. క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వాణిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరు ఇంత త్వరగా తిరిగిపోవట చూడగా నాకు ఆశ్చర్యం అగుచున్నది. ఆశ్చర్యం అనిపిస్తుందట. 8వ వచనం కూడా చదువునానా. మేము మీకు ప్రకటించిన సువార్త గాక మరి ఒక సువార్తను మేమైనను పరలోకం నుండి వచ్చిన యొక్క దూతనైనను మీకు ప్రకటించిన ఎడలా అతడు శాపగ్రస్తు అగును గాక. మేము ప్రకటించిన సువార్త కాక ఇంకా వేరే సువార్త మీకు ప్రకటిస్తే వాళ్ళు శాపగ్రస్తులు అవ్వను గాక. జాగ్రత్త వినండి, పౌలు గారు అన్నమాట. ఈ సువార్త కాక ఇంకా వేరే సువార్త మీరు విన్నట్టయితే, చూడు, ఈరోజు చాలా మంది మనుషుల ఆధీనంలో తీసేసుకుంటున్నారు. పౌల్ వాంట్స్ church should focus on Christ, not on the people. బోధకుని పైన మనసుంచదు, క్రీస్తు మీద మనసుంచాలి. బోధకుని వాక్యాన్ని బట్టి నువ్వు బోధకుని వైపు చూడద్దు, క్రీస్తునందు నువ్వు మనసుంచాలి, క్రీస్తు వైపు చూడాలి. యు షుడ్ సీ ద నేచర్ ఆఫ్ గాస్పల్, అండ్ ఇన్ ద నేచర్ ఆఫ్ గాస్పల్ యు ఫైండ్ క్రైస్ట్.
సువార్తలో నువ్వు క్రీస్తుని కనుగొంటావు. సువార్త చెప్పేవాని నువ్వు అనుసరించదు. చెప్పేవాని పైన చాలా మంది చాలా మంది సువార్త చెప్పగానే వాళ్ళని అనుసరిస్తుంటారు. మెల్లగా వాళ్ళు చెప్పిన బోధలకి అలవాటు పడిపోతారు. మీరు ఈ కానుక పంపిస్తే ఇంత దీవెన, మీకు ఇది స్పాన్సర్ చేస్తే మీకు ఇల్లు వస్తుంది. నో 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 నో, అది కాదు. మీరు స్పాన్సర్ చేసినా చేయకున్నా నీ విశ్వాసం నిన్ను కాపాడుతుంది అంతే. గాడ్ ఈజ్ నాట్ ఎ కండిషనల్ గాడ్. గాడ్ ఇన్ లవ్స్ యూ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ హూ యు ఆర్. నువ్వు ఇల్లు కట్టడానికి స్పాన్సర్ చేయ అవసరం లేదు. నీ ఇల్లు కట్టుకోవడానికి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే చాలు దేవుని బిడ్డ. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు అండి. You don't need to do anything extra to get the favor of God. You don't need to do anything extra to get the favor of God. You accept Jesus in your life. The Christ is more than enough to you. Abba, hallelujah. నువ్వు నీ జీవితంలో ఏదో సాధించాలని, నువ్వు ఏదో పొందుకోవాలని ఎక్స్ట్రా చేసే అవసరం లేదు దేవుని దగ్గర. You don't need to do any extra to get the favor of God. నువ్వు డబ్బులు పంపించి ఏదో చేసి దేవునికి ఫేవర్ సంపాదించుకోవడానికి నువ్వు స్పాన్సర్లు చేసే అవసరం లేదు. నువ్వు అది చేయాలా ఇది చేయాలని. ఈరోజు చాలా మంది ఈ స్పాన్సర్ చేస్తే నీకు ఇది వస్తుంది, ఇల్లు. No. You accept Jesus Christ in your life. The Christ is in you more than enough. ఆ క్రీస్తు నీలో ఉన్నాడు కాబట్టి ఆయన అన్నిటికీ సరిపడే దేవుడు. ఆయన is more than enough. Jesus is more than enough. Hallelujah. అందుకోసం పౌలు గారు అంటున్నాడు, నువ్వు ఏ విశ్వాసం ద్వారా రక్షింపబడ్డావో ఆ విశ్వాసము కలిగి ఉండు. క్రీస్తు నందు విశ్వాసము కలిగి ఉండు అంతే. ఆ క్రీస్తు నందు విశ్వాసం వలనే మనము అన్ని మనం పొందుకుంటాం దేవుని బిడ్డలారా. ఇది చేస్తే ఇది ఇస్తాడు దేవుడు, ఇంత స్పాన్సర్ చేస్తే నాకు ఇంత ఇల్లు ఇస్తాడు దేవుడు, ఇంత పంపిస్తే నాకు ఇంత ఇస్తాడు. చాలా భయంకరమైన సంగతులు. కృపకి ఉన్నంత శక్తి ధర్మశాస్త్రంకి లేదు. హల్లెలూయా. ఆ కృప ద్వారా మనం రక్షింపబడ్డాం. ధర్మశాస్త్రము మోసే వాళ్ళు వస్తాయి కదా, కృపా సత్యము ఆ యేసే వల్ల మనకు వచ్చింది. అందుకోసం ఇక్కడ చాలా కన్ఫ్యూజన్ అన్నమాట. సో కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది. గలతి చాలా మంది లోపల కన్ఫ్యూజన్, ఒక గందరగోళ పరిస్థితి. ఒకళ్ళు అంటారు ఇది చేస్తే నువ్వు మంచి అవుతావు, ఒకళ్ళు అంటారు ఇది చేస్తే మంచిపోతావు, ఒకళ్ళు అంటారు ఆ చర్చికి పోతే బాగా అవుతారు, ఒకళ్ళు అంటారు ఈ చర్చికి పోతే బాగా అవుతారు, ఒకళ్ళు అక్కడ మొక్కితే బాగా అవుతారు, ఇక్కడ మొక్కితే బాగా అవుతారు, ఒకళ్ళు అన్న దగ్గరకు పోతే బాగా అవుతారు. సో అందరు ఏమైపోతారు అంటే అక్కడిక్కడ కాదు, నువ్వు ఉన్న దగ్గర క్రీస్తునందు విశ్వాసం ఉంచితే నువ్వు ఉన్న చోటున నువ్వు బాగా అయిపోతావు దేవుని బిడ్డలారా. హల్లెలూయా. From your workplace, from your hometown, when you put your faith in Jesus Christ, when you keep your faith in Jesus Christ, God will going to bless you. And it's all about your faith in Christ. Save your life. Not tradition, not customs, not rules. Paul garu ade Galati patrikalo కన్ఫ్రంట్ చేస్తూ రాస్తున్నారు అన్నమాట. టాలరెంట్ కాడు, మనుషుల బోధకి ఖండిస్తుంటున్నాడు అన్నమాట. యూదా మతస్థులు ఏమంటారంటే, అవును నువ్వు క్రీస్తు ద్వారానే రక్షింపబడ్డావు, అవును సిల్వ ద్వారానే నువ్వు రక్షింపబడ్డావు, అవును పరిశుద్ధాత్మ ద్వారానే మనం రక్షణలోనికి వస్తాం. ఈ మూడు ఉండాలి. బై క్రైస్ట్, by cross, by the power of the Holy Spirit, we were saved. Even though అది ఉన్నప్పుడు కూడా ఇంకా కొన్ని చేయాలని మీరు అంటారు యూదా మతస్థులు అన్నమాట. ఇవి ఉన్నప్పుడు కూడా చాలా మంది వాళ్ళు యూదా మతస్థులు క్రీస్తును తీయడం లేదు, అక్కడి నుంచి శిలువ మరణమును తీయడం లేదు, అక్కడ పరిశుద్ధాత్మను తీయడం లేదు. కానీ ఈ మూడు ఉన్నప్పుడు కూడా ఇంకా మీరు ఏం చేయాలంటే కొన్ని ఆచారము చేయాలి, మీరు కొన్ని పద్ధతులు పాటించాలి. మీరు
మీ ఇంట్లో శుభకార్యాలు మీ ఇంట్లో శుభకార్యాలు జరగాలంటే ఈ యొక్క పద్ధతి మీరు పాటించాలి అని కొంతమంది చెప్తే అదే పాటిస్తారు ఇక మనుషులు. ఈరోజు అటువంటి మూల పాఠాలు అంటారు. అది ఇవి స్పాన్సర్ చేయండి, ఇవి చేయండి, ఇలా చేస్తే ఇలా మంచి అయిపోతారా అంటే అప్పుడు అదే చేస్తుంటారు మనుషులు. లేదు బిడ్డ, లేదు దేవుని సంగమా. బై ఫెయిత్ అలోన్ వి ఆర్ సేవ్డ్ త్రూ క్రైస్ట్, బై గ్రేస్ కదా. ఆ క్రీస్తు కృప ద్వారా, విశ్వాసం ద్వారా మనం రక్షింపబడ్డాం. అదే విశ్వాసం నేను చివరి వరకు నడిపిస్తుంది దేవుని బిడ్డ. హల్లెలూయా. అందుకోసం గలతీ పత్రికలో ఇక్కడ అందుకోసం ఆ గలతీ పత్రికకు మన పోక ముందు ఒకసారి మొదటి కొరింథీ 1:18 చదువునానా. మొదటి కొరింథీ పౌలు రాసిన మొదటి కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 18 సిలువను గూర్చిన వార్త నశించు వారికి వెర్రితనము గాని రక్షింపబడు మనకు దేవుని శక్తి. హల్లెలూయా. Paul is preaching about crucified Christ. Crucified Christ means finished work of the Christ. We should always know the finished work of the Christ. And Christu ఆ సిల్వలో ముగించిన పనిని సంఘం ఎప్పుడైతే తెలుసుకుంటుందో ఇక నువ్వు దేనికి భయపడవు. ఈ శాపాలు, ఈ పాపాలు, ఈ యొక్క సంస్కారాలు, ఈ భయాలు, మనుషుల మాటలకు మీరు దేనికి భయపడరు. ఎందుకంటే ఇది సిల్వను గురించిన వార్త. చదవమ్మా ఒకసారి, చదువునా, చదవమ్మా. నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న దేవుని శక్తి. రక్షింపబడిన వారికి దేవుని శక్తి. హల్లెలూయా. ఇది కూడా పౌలు గారు రాస్తుంటాడు. కొరింథీ సంఘంలో కూడా ఎన్నో గందరగోళాలు, ఎన్నో కన్ఫ్యూజన్స్. ఎందుకు ఈ కన్ఫ్యూజన్ కి ప్రాబ్లం ఏంటంటే డిస్యూనిటీ అంటే తెలుగులో అనైక్యత. వస్తారు సంఘంలోనికి, వస్తారు ఎదిగే వాళ్ళని మెల్లగా ఎదుగుతున్నప్పుడు, అమ్మా బాగుంది, బాగా ప్రార్థన చేస్తున్నాం, బాగానే ఉంది, అన్ని బాగానే ఉన్నాయి, కానీ ఇది ఒకటి బాగలేదు, ఇది ఆచరించాలా మీరు, ఇది పద్ధతి, ఈ పద్ధతి మీరు ఆచరించాలి. 40 రోజు ఉపవాసం ఉంటేనే, ఏమి తినకుండా నిష్టంగా ఏమంటారు ఫాస్టింగ్ చేస్తేనే దేవుడు నీ మొర వింటాడమ్మా. నువ్వు ఆ చెయ్యు, 40 రోజులు చెయ్యు అని ఒక ఆంటీ చెప్పింది అనుకో, ఈ సిస్టర్ కి ముందే శరీరంలో బలం ఉండదు, ఏం లేకుండా చేస్తుంది, కథం ఫెయింట్ అయిపోతుంది. దేవుడు యువర్ ఫాస్టింగ్, నువ్వు ఫాస్టింగ్ ఉన్నా ఫాస్టింగ్ లేకున్నా, God wants your relationship with Him. The holiness comes not by attending crusades, not by attending fellowship, not by just reading the word of God, but the holiness comes in our life by daily relationship with Father. మన జీవితంలో పరిశుద్ధంగా మనం ఏ విధంగా ఉండగలుగుతామంటే ఆ క్రీస్తుతోని సన్నిహిత సంబంధం కలిగి ఉండడమే. The word and Christ is very important in our life. Our relationship with word and Christ, that will make us holy, and that will make us to live in that holy life. హల్లెలూయా. ఇక్కడ మరి పౌలు గారు రాస్తుంటాడు ఈ మొదటి కొరింథీ పత్రికలో 1వ అధ్యాయము ఈ 18 వచనంలో సిల్వను గురించిన వార్త నశించుచున్న వారికి వెరితనం గాని రక్షింపబడుచున్న వారికి అది శక్తి. ఇట్స్ a power. That's a power to dominate your sinful life. It is a power to dominate your sickness. It's a power to dominate every kind of witchcraft and magic, everything. నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధం వరదిల్లదు నువ్వు దేవుని యొక్క సిల్వ ప్రత్యక్షతని కలిగి ఉన్నప్పుడు.
హోలీ స్పిరిట్ వి థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. మరి పౌలు గారు చెప్తున్నాడు అన్నమాట. ఇక్కడ చాలా మంది ఈ యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి నడువని పౌలు గారు చెప్తుంటే, కొందరు మంది విశ్వాసం నుంచి తొలగించాలని ఇంకా వేరే బోధలు చెప్తుంటారు. వైట్ ప్యాంట్ వైట్ షర్ట్ వేసుకోవాలి, ఇట్లా ఉండాలి, నూనె పెట్టుకోవాలి, అంటే ఇవన్నీ ఆచారములు, ట్రెడిషన్స్, పారంపర చాలా ఆచారములు, అంటే పితరుల నుంచి వస్తున్న ఆచారాలు కొందరు పాటిస్తూ వాళ్ళు ఇంకా అదే పాటిస్తూ ఆ క్రైస్తవ జీవితం అంటే ఇంత భయంకరంగా ఉంటుందా? క్రైస్తవ జీవితం అంటే ఇంత కఠినమా? లేదు ప్రియ. దేవుని ప్రేమలను పడ్డప్పుడు యూ విల్ ఎంజాయ్ క్రైస్ట్, ద క్రైస్ట్. అందుకోసం ఆ క్రీస్తు మన మహిమ నిరీక్షణ అయి ఉన్నాడు దేవుని బిడ్డలారా. హల్లెలూయా. అందుకోసం దేవుని రాజ్యం అంటేనే నీతియు సమానం, ఆత్మల ఆనందం. నువ్వు లోకమంతా ఏడుస్తున్నా నువ్వు ఆనందిస్తుంటావు, ఎందుకంటే ఆ పరిశుద్ధాత్మ నీలో నివసిస్తుంది కాబట్టి, ఆ క్రీస్తు అందు నువ్వు విశ్వాసం ఉంచున్నావు కాబట్టి, క్రీస్తు నీలో ఉన్నాడు కాబట్టి, నువ్వు నేను ఆ క్రీస్తులో ఏకమై ఉన్నాం కాబట్టి, ఆయన కృప మనలో ఉంది కాబట్టి మనం సంతోషంగా ఉంటాము ప్రతిరోజు. మొదటి కొరింథీ పత్రిక మరొకసారి 2వ అధ్యాయం 4వ వచనం చదువునానా? మరియు బలహీనతతోనూ భయముతోనూ ఎంతో వణుకుతోనూ మీ యొద్ద నుంటిని, మీ విశ్వాసము మనుష్యుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకొని ఉండవలెనని నేను మాటలాడినను సువార్త ప్రకటించినను జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరచు దృష్టాంతములనే వినియోగించితిని. దయచేసి ఈ లేఖనములు మీరు రాసుకొని మీరు ధ్యానం చేయాలని కోరుతున్నాను. పౌలు గారు ఏమంటున్నాండి ఈ మొదటి కొరింథీ పత్రికలో 2వ అధ్యాయము 4వ వచనంలో, మీ విశ్వాసము మనుషుల జ్ఞానము ఆధారము చేసుకొనక, మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక. ఆ అంకుల్ ఇట్లా చెప్తే నేను ఇట్లా అంకుల్ లెక్కనే చేస్తా, ఆంటీ ఇట్లా చేసింది కాబట్టి ఆంటీ లెక్కనే చేస్తా, అక్క ఇట్లా చెప్పింది కాబట్టి నేను అక్క లెక్కనే చేస్తా, ఈ టీవీలో నేను యూట్యూబ్ మెసేజ్ లో విన్నా కాబట్టి ఆ బ్రదర్ చెప్పింది కాబట్టి అట్లనే నేను పాటిస్తా, అట్లనే చేస్తా. నో 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 మనుషుల ఆధారము. అందుకోసం ప్రతి లేఖనము క్షుణ్ణంగా పరిశీలించని మనం సత్యమును గ్రహించాలని బెరియా సంఘం వాళ్ళందరూ కూడా పౌలు బోధన కూడా ప్రతిది కూడా సరిగా చెప్తున్నాడా? సువార్త లేఖనం నుంచి చెప్తున్నాడా అని పరిశీలన చేసేవాడంట బెరియా సంఘం. ఈరోజు చాలా మంది భిన్నమైన సంగతులు, భిన్నమైన బోధలకు వాళ్ళు చెవినిస్తున్నారు. ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ ఫెయిత్ ఇన్ క్రైస్ట్, మీ యొక్క విశ్వాసము. అందుకోసం మీ విశ్వాసము మనుషుల జ్ఞానము ఆధారము చేసుకొనక, మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకొని ఉండవలెనని, దేవుని శక్తిని ఆధారము చేసుకొని ఉండవలెనని, దేవుని శక్తిని ఆధారం ఉండవలెనని, దేవుని శక్తి ఆధారం ఉండవలెనని నేను మాట్లాడు సువార్త ప్రకటించుచున్నాను. నేను మాట్లాడినను సువార్తను ప్రకటించుచున్నాను. జ్ఞానయుక్తమైన తీయని మాటలు వినియోగింపక, జ్ఞానయుక్తమైన తీయని మాటలు తీయని మాటలతో మాట్లాడి అందరిని జమ చేసుకోవచ్చు. జీసస్ సే గో అండ్ మేక్ ద డిసైపుల్స్. నేను ఎప్పుడు అంటాను మా లీడర్స్ పిల్లలతో, ఎ ట్రూ లీడర్స్ నెవర్ మేక్ ఫాలోవర్స్, but a true leaders always raise leaders. A true leaders never make followers,
But a true leaders make leaders. A true disciples of Christ will make the more disciples for Jesus. He will not make the people to follow him, but the disciple will make the people to follow Jesus Christ alone. Jesus Christ alone. Our life is in Jesus Christ. Or that's why we should keep our faith in Jesus Christ alone, not on in the denomination, not on in the churches, not on in the pastors, not on in the leaders, but our faith should keep in Jesus Christ alone. మరి ఇంత మట్టుకు నేను మరి చెప్పిన మాటలు మీరు దయచేసి గ్రహించాలని కోరుతున్నాను. మీరు వింటూ ఉంటే నేను చెప్తూ ఉంటా. మరి దేవుని కృప బట్టి నేను అందుకోసం ఆ కృప ద్వారా రక్షణలోనికి వచ్చినాము. నేను కూడా సంఘం పక్కకే పుట్టినాను, సంఘంలో ఎదిగినాను, కానీ భయంకరమైన పాపిగా ఉన్నాను నేను. మరి ఎప్పుడైతే నేను దేవుని కృపను తెలుసుకొని ఆ ప్రేమను తెలుసుకున్న తర్వాత ఆ పశ్చాత్తాపపు నాకు కలుగజేశాడు దేవుడు. తర్వాత అప్పుడు నిజమైన మారు మనసు పొందినాను 20 ఏళ్ల క్రితం. అప్పటి నుంచి దేవుడు నన్ను ఎక్కడెక్కడో వాడుకుని దేవుని బిడ్డలారా. ఒకప్పుడు మాటలు రాని నన్ను, ఒకప్పుడు నన్ను వీడు పనికిరాడు అని అన్నవాళ్ళు, పాస్టర్లు కూడా, అయ్యగారులు, వీడు ఎట్లా బాగా అవుతాడు, వీడు ఎట్లా పనికి వస్తాడు, అసలు వీడు ఎలా మంచిగా అవుతాడు అన్నవాళ్ళు వాళ్ళ ఇంటికి పిలుచుకొని ప్రార్థన చేపించుకోరు నన్ను. దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మరి బైబిల్ స్టడీ నేను ఇక్కడ ముగిస్తున్నాను. మరి రేపు నేను దీన్ని కొనసాగిస్తాను. ఈ గలతీ పత్రిక అద్భుతమైంది. యేసుక్రీస్తునందు విశ్వాసము మూలంగానే ఆయన కృప ద్వారా మనం రక్షణలోనికి వచ్చినాం. కానీ మన క్రియలను బట్టి కాదు, మన పద్ధతుల ద్వారా కాదు, మనం ఇస్తున్న అర్పణల ద్వారా కాదు, మనం చేస్తున్న స్పాన్సర్ల ద్వారా కాదు, మన ప్రదర్శనల ద్వారా కాదు, కానీ ఆయన ఉచితమైన కృప, యోగ్యత లేని మనను యోగ్యుడిగా చేస్తాడు దేవుడు. అన్మెరిటెడ్ ఫేవర్ ఆఫ్ గాడ్. అందుకోసం నువ్వు ప్రధాన పాపి ఉండొచ్చు, ఈరోజు నువ్వు ప్రధాన యాజకులుగా దేవుడు మార్చేస్తాడు నిన్ను దేవుడి సన్నిధిలో. యు ఆర్ ద హోలీ ప్రీస్ట్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. నువ్వు ఒక యాజకుడుగా దేవుడు పిలుస్తున్నాడు. మరి ఈ గలతీ పత్రిక మరి రేపటి రోజు మనము ధ్యానం చేయొచ్చుగా. ఇంకా దేవుని పరిశుద్ధాత్మ మనందరికీ నడిపించును గాక. ఒకసారి కళ్ళు మూసుకుందాం, దేవుని వైపు చూద్దాం. పరిశుద్ధమైన దేవ, మరి యొక్క గలతీ పత్రికని అధ్యాయం చేయడానికి నాయన మాకు ఇచ్చిన ఈ కృపను బట్టి నీకు స్తోత్రాలు అయ్యా. మరి యొక్క నైనా మరి తండ్రి, ఈ యొక్క నైనా మరి యొక్క జూమ్ సర్వీస్ ద్వారా, ఈ జూమ్ లో నైనా నీ యొక్క మాటలు వినడానికి నాయన మాకు ఇచ్చిన కృపను బట్టి నీకు స్తోత్రాలు నాయన. ఎన్నో అద్భుతమైన మాటలు, ఎన్నో అద్భుతమైన లేఖనాలు తండ్రి, వచనాలు మా ముంగట పెట్టారయ్యా. మరి మేము నాయన మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకోకుండా, నాయన మనుషుల పద్ధతులను మేము పాటించకుండా, నాయన కేవలం ఎందుకు విశ్వాసం ఉంచి మేము నడిచే కృపను దయచేయమని ప్రార్థిస్తాం అయ్యా. ప్రతి ఒక్కరు నాయన ఈ సత్య సువార్తలో, ఈ యొక్క నిజమైన సువార్తలో ప్రభువా వాళ్ళు మునిగిపోయిన తండ్రి, ఆ కృప ఒక మాధుర్యాన్ని వాళ్ళు తెలుసుకుని ఆయన వాళ్ళ ద్వారా ఇంకా అనేక మంది నాయన యేసుక్రీస్తు యొక్క ప్రేమను, కృపను రుచి చూసే ఆ యొక్క భాగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం. మా గ్రేస్ రివైవల్ సెంటర్ మీరు దీవించండి. ఇంకా ఎవరైతే ప్రభువా ఆసక్తి కలిగి ఉన్నారో దేవా నీ వాక్యం నేర్చుకోవాలని అయ్యా, నీ వాక్యంలో ఎదగాలని ప్రభువా వాళ్ళని నడిపించండి అయ్యా తండ్రి. ఇంకా అనేక మంది భయంకరమైన చీకటి ఊబిలో ఉన్నారు దేవా, వాళ్ళందరినీ నడిపించండి అయ్యా తండ్రి. అయ్యా నీకే స్తోత్రాలు. మా యొక్క గ్రేస్ రివైవల్ ఫ్యామిలీని మీరు ఆశీర్వదించండి నాయన. ఇంకా ఎవరైతే మాతో పాలిభాగస్తులై ఉన్నారో దేవా వాళ్ళందరినీ మీరు ఆశీర్వదించండి నాయన తండ్రి. వాళ్ళు ఎక్కడ ఉన్నప్పుడు కూడా ప్రభు పేరిట నాయన నేను ప్రార్థిస్తున్నా, వాళ్ళందరినీ మీరు ఆశీర్వదించి నీ కృపను వాళ్ళ జీవితంలో విస్తరింప చేయమని ప్రార్థిస్తున్నాను అయ్యా. మరి రాత్రికాల దీవెనలు మా పై నుంచి నాయన తండ్రి. ఇంకా మేము ఎల్లప్పుడూ నీ వాక్యాన్ని పఠనం చేస్తున్నాయన, నీతో సన్నిహిత సంబంధం కలిగిన, కేవలం 1 గంట కాదు నాయన, 2 గంటలు కాదు దేవా, పౌలు వలే ప్రభువా
మేము జీవించే కృపను దయచేయండి. పౌలు గారు అంటాడు, ప్రభువా అపొస్తలుల కార్యము 17వ అధ్యాయం 28వ వచనము, ఆయనలో నేను బ్రతుకుచున్నాను అంటాడు దేవా, ఆయనలో నేను చలించుచున్నాను అంటాడు దేవా, ఆయనలో నేను ఉనికి కలిగి ఉన్నాడు అంటాడు దేవా. అబ్బా ఎంత గొప్ప మాట నైనా. మరి మేము కూడా అటువంటి జీవితం ఈ లోకంలో మేము జీవించే కృపను దయచేయండి అయ్యా. తద్వారా మేము ప్రతి అపాయం నుండి మేము కాపాడబడతాం నాయన, ప్రతి మరణము నుంచి మేము కాపాడబడతాం దేవా. చివరికి మరణము కూడా నైనా మా పాదం క్రింద మేము తీసుకురాగలుగుతాం దేవా. అట్టి శక్తినైనా మాకు ఇచ్చావు నాయన. మరి మా మనోనేత్ర ఇంకా తెరవబడును గాక దేవా. అయానికి స్తోత్రం, అయానికి మహిమ చెల్లిస్తున్నాను. ఓ హల్లెలూయా, దేవానికి వందనాలు తండ్రి ప్రభా. ఈ రోజు నుంచి అనేక మంది జీవితాల్లో ఒక అద్భుతమైన ఆ అనుభవం వాళ్ళు చూడాలి దేవా నీతోని. ప్రతి ఒక్కరు నీతో సన్నిహిత సంబంధం కలిగి నిన్ను అనుభవించాలి ప్రభువా. Let them feel your presence, oh God. Let them feel your power in their lives, oh God. Let them see the resurrection power in their lives, oh God. నీ యొక్క పునరుద్ధాన శక్తి ప్రతి ఒక్కరు కూడా అనుభవించును గాక నేను ప్రార్థిస్తున్నాను ఆయన. అయ్యా నీకు వందనాలు, నీకే మహిమ చెల్లిస్తూ నన్ను నేను తగ్గించుకొని నాయన నీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆశీర్వచనంతో ముగించుకుందాం. తండ్రి అన్న దేవుని యొక్క ప్రేమయు, కుమారుని యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క తోడు సావాసం సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అందరికీ.